దయచేసి అందరూ కూడా కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం అందరూ కూడా ఆలకిందాం. వాక్యము ఉన్న దేవుడు మనందరితో సూటిగా మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన వారం అంతా దేవుడు తన యొక్క సజీవమైన రెక్కల చాటున మనందరిని కూడా భద్రపరిచి ఈ స్థలమందు నిలవడానికి దేవుడు కృప చూపిన రీతి కొరకై రెండు చేతులు ఆకాశం వైపు చాపి స్తోత్రాలు చెప్పుదాం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోకి మనం కొనసాగుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 26వ అధ్యాయం 2వ అధ్యాయం 26వ వచనం. క్షమించండి. 2:26 2 సమూయేలు చదువుతున్నాక. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచు ఉండెను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు దేవా, నీకే స్తోత్రాలయ్యా. మీ పరిశుద్ధమైన కృప ద్వారా ఈ శ్రేష్టమైన సమయమందు మీ వాక్యాన్ని మేమందరము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దయతో ఈ సమయమందు నిలబడిన మీరు నన్ను బలపరచండి. ఏడంతల ఆత్మాభిషేకము ద్వారా నన్ను మీరు బలపరిచి నీ బిడ్డలందరితో మాట్లాడడానికి గొప్ప ధైర్యాన్ని ఇమ్మని అడుగుచున్నానయ్యా. నీకే స్తోత్రములు నా తండ్రి. ఏ యోగ్యత లేనటి వాడనైనా నేను అయ్యా ఈ క్షణమందు నిలబడి ఉన్నానయ్యా. నా స్వరం మరుగుపరిచి మీ దైవిక స్వరముతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. మీ మాటలు వినగల చెవులు, గ్రహించగల మనసు మాకందరికి మీరు కలుగు చేయుదురుగాక. ఆ మనసు ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి ముందుకు నడిపించమని అడుగుతున్నాయా. నీకు స్తోత్రాలు. మరొక మారు దైవమా, దూరాన సమీపాన షడ్యంతరం తరంగా ఎంతమంది అయితే ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్న వారందరిపై నీ దయారసం ప్రోక్షింప చేయమని యేసు నామమున అడుగుచున్నామా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని మీకు వినిపించడానికి నేను ఎంత మాత్రం ఇష్టపడట్లేదు, కానీ 3:3:15 కల్లా మనం అందరం ముగించేసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు సమయం ఎక్కువైందా లేకపోతే నేను త్వరగా ఉన్నానా అమ్మా? సమయం ఎక్కువగానే అయింది. స్తోత్రం కలుగును గాక. మన వాళ్ళకి ఇంకా టైం అవ్వలేదు, నేను ముందున్నాను. స్తోత్రం. ఏదేమైనా కానీ దేవుడు తన కార్యాన్ని జరిగించును గాక. చదువుకున్న వాక్య భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కనపడుతున్న అర్థమవుతున్న మాట ఏంటంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనములో కనపడుతున్న మాట, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరంట? చాలు 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 చాలు. సమూయేలు దేవుని దయలోను మనుషుల దయలోను ఏమవుతున్నాడంట? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇది మనం చాలా చోట్ల ఆలకిస్తూ ఉంటాం. ఈ మాట ఎక్కడ ఆలకిస్తూ ఉంటాం? ఈ మాటలు చాలా ఫంక్షన్స్లో ఆలకిస్తూ ఉంటాం. ఏ ఫంక్షన్ అది? బర్త్డే ఫంక్షన్స్, పుట్టినరోజు ఫంక్షన్లో చాలామంది సేవకులు చెప్పే శ్రేష్టమైన మాటలు ఇదొక మాట. అయితే ఈరోజు ఈ మాట మీకు జ్ఞాపకం చేయడానికి మూల కారణం ఏంటంటే, బాలుడగు సమూయేలే కాదు, ఈనాడు నీవు నేను కూడా దేవుని దయలో
మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని స్తోత్ర. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, బాలుడగు సమూయేలు ఎవరంట? బాలుడగు సమూయేలు దేవుని దయలో ఉన్నాడు, మనుషుల దయలో ఉన్నాడు, దేవుని మందిరములో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆలకిస్తే ఈ బాలుడగు సమూయేలు దేవుని మందిరానికి ఎలా చేరుకున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఎలా బాలుడైన సమూయేలు దేవుని మందిరంలోకి చేరగలిగాడంటే, తన తల్లి అయిన హన్న చేసిన ప్రార్థన ద్వారా పుట్టిన ఏకైక కుమారుడే సమూయేలు. స్తోత్రం కలుగును గాక. అయితే దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ సమూయేలు కోసం 2 మాటలు చెప్తాను, ఆలకించండి. స్తోత్రం కలుగును గాక. సమూయేలు ఎంతటి వాడయ్యాడు? సమూయేలు ఎంతటి వాడయ్యాడు? రాజులను అభిషేకించాడు, యాజకులను అభిషేకించాడు, లేవీయులను అభిషేకించాడు. ప్రతి ఒక్కొక్కరు ఎవరి మాటకు భయపడతారు, ఎవరి మాటకు లోపడతారని అంటే కేవలము సమూయేలు ఒక్కడి మాటే ఆలకిస్తారు. ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలో కానివ్వండి, దేవుడు రాసిన ఈ బైబిల్ గ్రంథంలో కానివ్వండి, చరిత్రలో కానివ్వండి, ఎవరు కూడా అనేక మందిని అభిషేకించిన వాడు లేనే లేడు. సమూయేలు ఒక్కడినే దేవుడు అటు రీతిగా ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు సుమారుగా కొంత మందిని రాజులుగా అభిషేకించిన వాడు. ఎంతమందిని? మొట్టమొదటిగా సౌలుగా రాజుగా అభిషేకించాడు, తర్వాత దావీదును అభిషేకించాడు, తర్వాత ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది రాజులను అభిషేకించిన వాడు సమూయేలు. ఇంతటి ఘనత, ఇంతటి వైరాగ్యం, ఇంతటి వైభోగం ఎక్కడి నుండి వచ్చిందంటే తన తల్లి తన దేవుని మందిరంలో చేసిన ప్రార్థన. తన తల్లి చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేసిందంటే ఈ 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇలాగనను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను. అమ్మా, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియో లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను చాలు ఇదంతా చదువుకుంటే ఇప్పుడు దేని బిడ్డలారా, హన్న దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న విధానం మనకు కనపడుతూ ఉంటుంది. ఆలకిస్తే హన్న ప్రార్థన చేయడానికి మూల కారణం ఏంటి? కొంచెం వెనక్కి వెళ్తున్నాడు. సమూయేలు నుంచి కొంచెం వెనక్కి వెళ్తున్నాడు. హన్న ప్రార్థించడానికి గల కారణం ఏంటి? వివాహం అయి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ ఎవరు లేరు, పిల్లలు లేరు. ఎల్కానా అంటూ ఉన్నాడు అప్పటికే, అమ్మా అన్నా నువ్వు బాధపడడానికి కారణం ఏంటి? నీకు కావాల్సినవన్నీ కూడా నేను సమృద్ధిగా నీకు దాచి ఉంచాను కదా, సమృద్ధిగా కూడబెట్టి ఉంచాను కదా, అయినా కానీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అంటే అన్న మాట ఏంటంటే, నీకంటూ ఇంకొక భార్య ఉంది, ఆ భార్యకు పిల్లలు ఉన్నారు, ఆమె అంటున్న మాటలు నేను పడలేక నా దుఃఖాన్ని ఎవరు తుడుస్తారో తెలియక నేను ఏడుస్తున్నానయ్యా అని హన్న తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఆలకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, హన్నను బాధ పెట్టిన వ్యక్తి ఎవరు? ఎవరు? పెనిన్న అంటే హన్నకి ఏమవుతుంది? ఏమవుతారమ్మా? మామూలుగా చెప్పండి, ఏమవుతారు? చెల్లి. సౌతుల దగ్గరికి వెళ్ళిపోతాం మనం. స్తోత్రం. ఏమవుతుంది? చెల్లి. అన్న, అక్క, పెనిన్న,
చెల్లికి పిల్లలు పుట్టారు, కానీ అక్కకి పిల్లలు పుట్టలేదు. చెల్లి అక్కని ఏడిపిస్తున్న మాట ఏంటంటే, నీవు గొడ్రాలివి, ఇంక నీకు ఈ జీవితంలో పిల్లలు పుట్టరు, కాబట్టి నీ భర్త నిన్ను వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నాడని ప్రతి మాట గుచ్చి హన్నాను అంటూ ఉంటుంటే హన్న హృదయం ఎట్టి రీతిగా మారిపో ఉండేది. స్తోత్రం కలుగును గాక. ఆలకించని ప్రియమైన బిడ్డలారా, నువ్వు అవమానం నొందిన చోటే నా దేవుడు నీకు ఘనతనివ్వగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఘనతనిస్తాడనంటే, అవమానించబడ్డావు, దూషించబడ్డావు, అనేక మంది నోటి ద్వారా నువ్వు హింసింపబడ్డావు. ఏ స్థలంలో నువ్వు అవమానించబడ్డావో, ఏ స్థలంలో నువ్వు దూషించబడ్డావో, ఏ స్థలంలో నువ్వు తృణీకరించబడ్డావో, ఏ స్థలము నుండి నువ్వు దూరమైపోయి వేరే స్థలంలో నిలబడ్డావో, ఆలకించని దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా చెబుతున్న మాట ఏంటంటే, ఏ స్థలంలో నువ్వు అవమానించబడ్డా ఆ స్థలంలో నుండే నా దేవుడు నిన్ను గణపరచగలిగిన వాడు. ఎందుకు ఆయన గణపరుస్తాడనంటే, ఆ వేదన దేవుని మందిరంలో కన్నీటి ద్వారా ఆయన పాదాలు కడగగలిగిన కృపను పొందుకుంటున్నావు. కాబట్టి ఏ మాటల ద్వారా నువ్వు అవమానించబడ్డావో, ఏ దూషణకరమైన మాటల ద్వారా నీ జీవితం లేకపోతే నీ ప్రాణము నిస్సారమైపోయిందో, అదే స్థలములో నుండి నీవు కార్చిన కన్నీటి ద్వారా నా దేవుడు గొప్ప ప్రతిఫలం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్న ఆ కన్నీటిని వ్యర్థం చేసుకోలేదు. అన్న ఆ కన్నీటిని వ్యర్థపూర్వకంగా ఆ కన్నీరంతా కార్చలేదు. ఎక్కడ కార్చిందో చెప్పన్నా, ఈ కన్నీటికి ప్రతిఫలము ఎవరైతే ఇస్తారో ఆయన మందిరంలో నిలిచి కన్నీరు కార్చడం ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలకించగలిగితే దేవుని వాక్య ప్రకారంగా ఈరోజు మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, నిందించబడినా, అవమానించబడినా, దూషించబడినా, ఏమైనా కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చి కన్నీరును కార్చగలిగితే అవమానానికి ప్రతిగా నా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. అది వాస్తవం. అందుకనే దేవుడు వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, హన్నా చేసిన ప్రార్థన ప్రతిఫలం నా దేవుడు తనకంటే ఒక మగ కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత హన్నా తీసుకున్న తీర్మానం ఏంటంటే, అయ్యా నీవు కనుక నాకు మగ కుమారుని ఇస్తే వెంటనే ఆ కుమారుని నీ సన్నిధానానికి నేను ఇస్తాను. తీర్మానం చేసుకుంది, ప్రతిష్ఠించుకున్న ప్రతిష్టకు తగిన జీవితంలో లోబడి ఉంది. కాబట్టి పాలు విడిచిన వెంటనే సమూయేలును తీసుకుని వచ్చి ఎవరి చేతికి అప్పచెప్పింది? యాజకుడైన ఏలియా చేతికి అప్పచెప్పింది. స్తోత్రం కలుగును గాక. ఆలకిస్తే దేవుని బిడ్డలారా, దేవుడు హన్నా జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే, ఒక కుమారుని దేవునికి ఇస్తే ఇంకా హన్నా గర్భాన్ని దేవుడు తెరిచి ఇంకా గొప్ప కుటుంబాన్ని హన్నాకు దేవుడు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైన విషయంలోకి మనం వస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు మీకు చెప్పింది ఏమంటారు, అది పరిచయంతో కూడిన మాటలు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదవండి 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఏమవుతున్నాడంట, వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడు? అందరూ ఇక్కడ ఉన్నారమ్మా? స్తోత్రం. హల్లెలూయా. దగ్గర చెప్పండి, హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారు కదా, రైట్. బాలుడగు సమూయేలు దేవుని దయలోను మనుషుల దయలోను ఎలా వర్ధిల్లాడు? ఇది చెప్పండి. ఎలా వర్ధిల్లాడు? సమూయేలు చేయవలసిన పని ఏంటి? మందిరంలో ఏం పరిచర్య? దీపం వెలిగించాలి. అసలు ఈ సమూయేలు ఏ గోత్రానికి చెందినవాడు? ఈ సమూయేలు ఏ గోత్రానికి చెందినవాడు? లేవీల గోత్రానికి చెందినవాడు. అంటే మందిరములో పరిచర్య
చేసేవారి గోత్రం ఏంటంటే లేవి గోత్రం. ఏ గోత్రం అది? లేవి గోత్రం. మందిరంలో యాజక ధర్మాన్ని పాటించగలిగింది ఎవరంటే, ఆ గోత్రం వారు ఎవరంటే అహరోను గోత్రం వారు. ఎవరాళ్ళు? అహరోను వంశస్థులు. అహరోను వంశస్థులకు దేవుడిచ్చిన ప్రథమ స్థానం ఏంటంటే యాజకులు. లేవీలకు దేవుడిచ్చిన ప్రథమ స్థానం ఏంటంటే పరిచారకులు. ఇప్పుడు పరిచర్య చేస్తున్న లేవీడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును ఏమవుతున్నాడంట? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆలకిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆ తరములలో ఆ దినములలో యాజకుడని పిలువబడుతున్న ఏలియా కుమారులు బహుఘోర పాపముతో నింపబడిన వారై ఆ ప్రాంతంలో నిలబడుతూ ఉన్నారు. ఆలకిస్తే ప్రియదేవుని బిడ్డలారా, సేవకుడు బిడ్డలు ఏం చేయాలి? క్రమమైన సేవను నేర్చుకోవాలి, సేవలో కొనసాగాలి. కానీ లేవి ఏలి యొక్క కుమారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మందిరానికి వచ్చిన స్త్రీలతో చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. ఆలకిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆ చేస్తున్న ఆ పనిలో ఉన్న వారిని దేవుడు చూస్తున్నాడా? చూడట్లేదా? చూస్తూ ఉన్నాడు కదా. చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆలకిస్తే అక్కడ రాయబడిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, యాజకుని కుమారులకు లేని గొప్ప ఆతిథ్యత దేవుడు సమూయేలుకి చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆలకిస్తే దేవుని మందిరంలో యథార్థంగా పరిచర్య చేస్తుంది ఎవరో? సమూయేలు. బాలుడై ఉండొచ్చు, కానీ దేవుని స్వరం ఎవరితో మాట్లాడుతుంది? సమూయేలుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది దేవుని స్వరం? ఇదిగో సమూయేలు, సమూయేలు అని పిలవగానే వెంటనే తులుక్కుబడి లేచి సమూయేలు తన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఏలినవాడా, ఈ సమయమందు నువ్వు నన్ను పిలిచితివే, నాతో ఏమి పని ఉందని ఏలియని అడిగినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎక్కడ నేను పిలిచాను రా బాబు, పోయి పడుకో, ఏదో కలగానే ఉంటాం అనేసి మొదటిసారి వెళ్ళి పడుకున్నాడు. రెండోసారి కూడా అదే స్వరం వినబడింది సమూయేలుకి. ఏమని? ఇదిగో సమూయేలు, సమూయేలు అని వినబడింది. మళ్ళీ లేచి, నా ఏలినవాడా, నువ్వు మళ్ళీ నన్ను పిలిచితివా అనేసి మళ్ళీ ఏలియా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు దేని పెట్టలారా, అరే బాబు నేను నిన్ను పిలవలేదు, అసలు నిన్ను ఎవరు పిలుస్తున్నారని ఏలియా ఒక్కసారి ఆలోచించినప్పుడు, ఓహో ఇతగాడు దేవుని దయలో మనుషుల దయలో ఎదిగి ఫలాభివృద్ధి చెందుతున్నాడు కాబట్టి దేవుడే సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడని సమూయేలుకి ఒక మాట బోధించి పంపించాడు. ఏమని చెప్పనా? ఇదిగో సమూయేలు, మరొకసారి ఆ స్వరం నీకు వినబడితే వెంటనే లేచి మోకరించి, ఇదిగో అయ్యా నీవు నాతో పిలిచావు కదా, నన్ను పిలిచావు కదా, నాతో నీకేలా పని అని అడుగు అని అనగానే వెంటనే సమూయేలు వెళ్ళి మళ్ళీ పడుకొని మళ్ళీ ఆ స్వరాన్ని వినగానే మోకరించి, అయ్యా యాజకుడా నాతో నీకేమీ అని అనగానే అక్కడ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, చదవమ్మా ఎన్నో అధ్యాయం అది? ఆగనాడు. ఎన్నో అధ్యాయం చెప్పండి. అది 3వ అధ్యాయము 11వ వచనం చదవనమ్మా. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని అమ్మా విను అందరి చెవులు గింగురమనెను. ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. చాలు 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 చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏలియా ఇంటి మీదకి ఏం రాబోతుంది? దేవుని ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే చేయవలసిన క్రమమైన పద్ధతిలో వారు లేరు కాబట్టి.
ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమయాలు చేస్తున్న శ్రేష్టమైన పని ఏంటంటే దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ఉదయం లెగ్గగానే ఏం చేస్తున్నాడో చెప్పనా, ప్రార్థన చేసుకోగానే ఇదిగో ఆ దీప వృక్షములో నూనె ఇంకిపోతుందని కానీ చూసి ఆ దంచిన ఒలివల నూనె తీసి ఆ దీప వృక్షంలో పోస్తూ ఉన్నాడు. సముఖపు రొట్టెల బల్ల క్లీన్ చేస్తున్నాడు, ధూపము వేస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా ఈ సమయాలు చేస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యాజకుడు కుమారులు పొందుకలేని ఆశీర్వాదం బాలుడగు సమయాలు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు ఆలకిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల్ని దేవుని మందిరంలో నువ్వు ఎందుకు పెంచాలో చెప్పనా? దేవుని మందిరంలో నువ్వు ఎందుకు నీ బిడ్డల్ని ఎదిగి ఫలాభివృద్ధి చెందేలాగా నువ్వు మోటివేషన్ చేయాలో చెప్పనా? యాజకుడు కంటే గొప్ప దీవెన నా దేవుడు నీ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అట్టి రీతిగా నీ బిడ్డలకి నా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలా, దీవెన ఇవ్వాలా. అట్టి రీతిగా నా దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, మీ బిడ్డల్ని ఆశీర్వదించాలని అంటే, మీ బిడ్డలు దేవుని మందిరంలో దేవుని దయందును మనుషుల దయందును వారు ఎలా ఉండాలి? వర్ధిల్లుతూ ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? వర్ధిల్లుతూ ఉండాలి. అంతేకాని నీ కుమారులను కుమార్తెలను నీ సొంత ఆలోచనలకు, నీ సొంత క్రియలకు వారిని ఇహలోక సంబంధమైన పాపానికి నువ్వు బలి చేయకూడదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, బాలుడగు సమయల ద్వారా తన తల్లి దీవించబడింది. ఎలా దీవించబడిందండి? ఎలా ఆశీర్వదించబడింది అని అంటే, ఆ మాటలో రాయబడిన మాట ఏంటంటే, ఆమె తల్లికి సంతానాభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. 2వ అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది. 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచూ ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సమూయేలు ఎదుగుతూ ఉండగానే దేవుడు ఎవరిని దీవించాడు? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైపోతే ఇంక నేను చేసేది ఏముండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? ఎవరు? తన తల్లి ఆశీర్వదించబడుతుంది, తన తల్లి దీవించబడుతుంది. ఎలా దీవించబడుతుంది? ఒక కుమారుని కదా దేవుని మందిరానికి ఇచ్చింది. కానీ దేవుడు తన గర్భాన్ని తెరిచి 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు హన్నాకు మరలా దయచేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ ఆలకించగలిగితే నీ బిడ్డ దేవుని మందిరంలో పరిచర్య చేస్తుండగా ఆ పరిచర్య నీ స్థితిని మార్చగలిగిన పరిచర్యగా ఉండాలి. అందుకనే సేవకుడు వచ్చి నీ పిల్లల్ని దేవుని మందిరంలో పెంచండి అనకూడదు. అయ్యా మా కుమారుడు ఉన్నాడు, ఇదిగో నీ సేవకుని నేను అప్పగిస్తున్నాను, ఎలా పరిచర్య నేర్పించాలనుకుంటున్నావో ఆ పరిచర్య నా కుమారుడికి నేర్పించయ్యా అని నీవే తీసుకుని వచ్చి దేవునికి అప్పగించాలి. కానీ సేవకుడు అడిగితే నువ్వు తీసుకుని వచ్చి అప్పగించకూడదు. స్తోత్రం కలుగును గాక. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇహలో సంబంధమైన మాలిన్యము బాలుడైన సమూయేలుకు అంటుకుందా? లేదు. ఎందుకు అంటుకోలేదంటే, సమూయేలు దేవుని భక్తి జీవితంలో ఎదుగుతున్నవాడు. ఈనాడు మన పిల్లలు ఎలా జీవితంలో ఎదుగుతారు? వచ్చేరాని మాటలు మాట్లాడినప్పుడు, ఒరే బాబు మీ అమ్మని తిట్టరా, మీ అమ్మమ్మని తిట్టరా, మీ నాన్నమ్మని తిట్టరా అంటే ఆడు ఏదన్నా బై మిస్టేక్ వాళ్ళ అమ్మని తిట్టాడు అనుకోండి, ఎంత అలా మురిసిపోతాం మనం. అయ్య బాబో నా మనోడోయ్, అయ్య బాబో నా కొడుకోయ్, అయ్య బాబోయ్ అని ఎరగ మురిసిపోతాం. ఎందుకని? ఎదుటోళ్ళని తిట్టాడు కాబట్టి. ఆడు ఎదుటోళ్ళని తిట్టినప్పుడు మనకి ఎంత సరదాగా ఉంటుందో. ఆడు ఎదిగినప్పుడు ఎవరిని తిడుతూ ఉంటాడు? ఎదుటోళ్ళని తిట్టినప్పుడు మంచి సరదాగా ఉంటుంది. ఎదిగినప్పుడు ఎవరిని తిడతాడు? ఎదుటోళ్ళని తిట్టినప్పుడు నువ్వు ఎంత సంబరపడ్డావో నిన్నాడు తిడతాడు. ప్లస్ ఇంక తప్పదు కదా. నేర్పించింది ఎవరు? నీవే.
బాలుడైన ఆ బాలుడు నడవవలసిన త్రోవను వానికి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. ఇదే కదా దేవుని వాక్యం మనకి నేర్పిస్తున్న మాట. ఇప్పుడు సరి అయిన మార్గములో నీ బిడ్డలను పెంచకపోతే, సరి అయిన మార్గములో నీ బిడ్డలు నువ్వు పెంచకపోతే, వారు ఎదిగి ఫలాభివృద్ధి చెందుతున్నప్పుడు ఏమైపోతూ ఉంటారు? మార్గాన్ని తొలగిపోతారు, వాళ్ళు మార్గాన్ని తప్పిపోతారు. వారు మార్గాన్ని తప్పిపోకుండా తొలగిపోకుండా ఉండాలనంటే దేవుని దయలో, మనుషుల దయలో నీ బిడ్డలు నీవు పెంచాలి. అనేకమైన గొడవలు ఎందుకు వస్తున్నాయండి? స్టేషన్లంట, సెటిల్మెంట్లంట చుట్టూరు ఎందుకు తిరుగుతున్నావు? పని లేక కాదు. నువ్వు స్థిరమైన మార్గంలో నీ కుమారులు, నీ కుమార్తెలను పెంచగలిగితే వారు ఎదుటి వారి మీద నోరేసుకుని పడడానికి ఎంత మాత్రం కూడా మనస్సు రాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారం ఈరోజు దేవుని దయ నువ్వు సంపాదించుకోగలిగితే ఆ దయ నుండి నువ్వు ఎంత మాత్రం కూడా దూరమో పోలేవు. ఆ దయ నిన్ను ఏం చేస్తుందో చెప్పనా? యాజకుడికి లేని అభిషేకము ద్వారా నీ బిడ్డలు నింపగలుగుతున్న దయ. ఒక కుమారుడు అంట దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఏం చేయడం మొదలెట్టాడు? ఒక యవనస్తులే, కుమారుడు కదా, యవనస్తుడు. ఏమని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంటే, అయ్యా నాకు దయ కావాలి, దయ కావాలి, దయ కావాలని ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. స్తోత్రం కలుగును గాక. ఏం కావాలని చెప్పాడు? అందరూ స్వరం మీద చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు దయ కావాలి, దయ కావాలి, దయ కావాలని యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే సేవకుడు పొంగిపోయాడంట. అబ్బో బాబోయ్, కుమారుడికి మారు మనసు వచ్చేసిందిరా బాబు, దయ కోసం ప్రార్థన చేస్తున్నాడు అనేసి కొన్ని రోజుల తర్వాత ఈ కుమారుని యొక్క ప్రార్థన మారిపోయింది. పేపర్ లీక్ అయిపోయింది. స్తోత్రం. ఇప్పుడేమైనా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. నాకు కృప కావాలి, కృప కావాలి, కృప కావాలని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. పాస్టర్ గారు వచ్చి, ఎవరు బాబు, మొన్నటి వరకు దయ కోసం ప్రార్థన చేసావు కదా, దయ పొందుకున్నావు అంటే, లేదయ్య గారు, దయ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నాడంట. ఏమన్నాడు? దయ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందండి, ఇప్పుడు మరి కృప కోసం చేస్తున్నాం అంటే, కృప కొత్తగా వచ్చిందండి అన్నాడంట. స్తోత్రం కలిగిన గాక. ఆలకిస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు చూడగలిగితే దయా 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 అని నేను చెబుతున్నది ఏంటంటే, లోక సంబంధమైన స్త్రీ కాదు దయ. దేవుడు నీకు కలుగు చేస్తున్న సుబుద్ధి కలిగిన దయను పొందుకోవాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దయ సుబుద్ధిని నీకు అనుగ్రహిస్తుందంట. ఏ బుద్ధిని? కొంతమంది పిల్లలు తిడుతుంటారు, నీ బుద్ధి సరైనదికి కాదేటర్ అంటూ ఉంటారు. ఎందుకంటారు? ఆడిలో ఏం లేదు, దయ లేదు. దయను సుబుద్ధిని సంపాదిస్తుంది కదా, సుబుద్ధి ప్రేమను సంపాదిస్తుంది కదా. ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది? దోషములన్నిటినీ కప్పుతుంది. ఒకదానితో ఒకటి లింక్ ఉంది కదా. ఈ ఒకదానితో ఒకటి లింక్ ఉంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవు నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచగలుగుతున్నావు? నీ బిడ్డల్ని ఏ త్రోవలను నడిపించగలుగుతూ ఉన్నావు? నీ బిడ్డల్ని సరి అయిన క్రమమైన ఉపదేశాన్ని వారికి నువ్వు బోధిస్తూ ఉన్నావనంటే బోధించట్లేదు కదా. అందుకని ఇప్పుడు దేవుని బిడ్డలారా, సమూయేలు వలె నీ బిడ్డలు దీవించబడాలా, సమూయేలు వలె నీ బిడ్డలు ఆశీర్వదించబడాలా, నీ కడుపున పుట్టిన నీ సంతానము దీవెనకరంగా వర్ధిల్లాలా, వారి ద్వారా నువ్వు తృప్తిపరచబడాలా, దీవించబడాలని అంటే ఒకటే వాడి జ్ఞాపకం చేసుకో. బాలుడైన సమూయేలు ఎలా అయితే వర్ధిల్లాడో, ఎలా అయితే ఆశీర్వదించబడ్డాడో, ఆశీర్వాదము ద్వారా తన తల్లి ఎలా అయితే దీవించబడ్డాదో అటు రీతిగా నువ్వు దీవించబడాలని ఆశపడగలిగితే నీ బిడ్డల్ని దేవుని సన్నిధానికి నువ్వు అప్పగించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చదువుకుందాం. లోక సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. లోక సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు ఫలము పొంది, అమ్మా, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు
దినము వరకు అరణ్యములో నుండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి ఎవరో. అదే అధ్యాయము మొట్టమొదటి నుంచి చదువుకుంటే ఆయన ఎవరో మనకు తెలియదు. చదవండి. సారీ 26 నుంచి చదువు తల్లి. ప్రధానము చేయబడిన దేవుని చేత పంపబడిను. అక్కడి నుంచి కాదు కానీ 56 నుంచి చదువు తల్లి. యోహాను అను పేరు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నుంచి చదువుకుంటే ఆ మాట అంతా ఎవరి దగ్గర నుంచి ఉంటుంది? యోహాను దగ్గర నుంచి ఉంటుంది. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందన్న మాట కొరకు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 80వ వచనం దగ్గర రా తల్లి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు ఎక్కడున్నాడంట? చెప్పండి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ శిశువు ఏం పొందుకుంటున్నాడు? ఆత్మలో బలాన్ని పొందుకుంటున్నాడు. ఏం పొందుకుంటున్నాడు? ఇప్పుడు నీ బిడ్డలు ఏం పొందుకోవాలి? అర్థమైంది నీ చెప్పిన మాట? ఇప్పుడు నీ బిడ్డలో ఏం పొందుకోవాలి? ఇప్పుడు నేను అంటాను, శ్రద్ధగా ఆలకించండి. లేక ఒక కుమారుడు నీకు పుట్టాడు. లేకపోతే వివాహం అవగానే ఒక కుమారుడు లేకపోతే కుమార్తె నీకు పుట్టారు. ఎన్నో నెలలు తన తల్లి గర్భములో మోసి, ఎన్ని నెలలు? 9 నెలలు మోసి 9వ నెలలో కని ఒక వయసు వచ్చేంత వరకు కూడా తన కౌగిల్లోనే ఈ పిల్లవాడిని ఏం చేస్తూ ఉంటారు? జాగ్రత్తగా భద్రంగా చూచుకుంటూ ఉంటారు. ఆలకిస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ పాలు విడిచిన వెంటనే నీ బిడ్డలకు నువ్వు నేర్పించవలసిన ప్రథమమైన మాట ఏంటంటే, వారు దేవుని ఆత్మలో వర్ధిల్లుచూ ఉండగలిగిన ఆ అనుభవాన్ని వారికి నీవు నేర్పించాలి. ఆ అనుభవం వారికి నువ్వు నేర్పించాలని అంటే, ఒకటి, నువ్వు ప్రార్థన పరురాలివై ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థన పరురాలివై ఉండాలి. నీ భర్త విశ్వాసపరుడై ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసపరుడై ఉండాలి. ఆలకిస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, యోహాను యొక్క తల్లి ప్రార్థన పరురాలే కదా, తన తండ్రి విశ్వాసపూర్వముతో ఉన్నవాడే కదా. ఇప్పుడు వారికి ఇరువురికి పుట్టిన కుమారుడికి దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? వాళ్ళు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట అదే కదా, శిశువు ఎదిగి ఆత్మయందు బలము ఏం పొందంట? ఆత్మయందు బలము పొందేవారి వరకు కూడా యోహాను ఎక్కడున్నాడు? చెప్పండి ఎక్కడున్నాడు? అరణ్యములోనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే నీ బిడ్డ ఆత్మయందు బలము పొందేంత వరకు ఎక్కడుండాలి? అడవులోకి తీసుకెళ్తారేంటి? మరి ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో సరి అయిన క్రమములో
ఉండాలి. అది కదా బాలుడు నడవలసిన త్రోవ. అరణ్యములో దేవుని యొక్క అభిషేకముతో ఈ యోహాను నింపబడడానికి ఇన్ని దినాలు అరణ్యములో ఉండడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైతే బయటికి రావడం ప్రారంభించాడో రావడం దేవుని మహిమ కలిగిన పాత్రగా వాడబడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక మాట చదవండి, మనము ముగించుకోవడానికి ముందుకు వచ్చేద్దాం. అపోస్తలుల లోక సువార్త ఇదే అధ్యాయంలో రెండో అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి తల్లి. అమ్మా, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు అరణ్యములో దేవుని యొక్క అభిషేకము కొరకు ఎదురు చూస్తున్న యోహాను మీద ఏం నిలబడుతుందంట? దేవుని దయ. అక్కడ రాయబడిన మాట అదే కదా. ఏమని రాయబడి ఉంది 40వ వచనంలో? బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సమూయేలు మీద ఏముంది? సమూయేలు మీద ఏముంది? దేవుని దయ. యోహాను మీద ఏముంది? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఏముంది? చెప్పండి ఏముంది? దేవుని దయ. ఆ దయ లేకపోతే ఎదుటివారిని కనికరించే కృప మనం కోల్పోతాం. ఏం కోల్పోతాం? ఎదుటివారిని కనికరించే కృపను కోల్పోతాం. మరొక మాట చదవండి ఇప్పుడు దేని మిట్లారా, ఇదే అధ్యాయంలో 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సమూయేలు ఎలా వర్ధిల్లాడు? దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పరా తల్లిలారా, దేవుని దయలోను మనుషుల దయలోను ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వర్ధిల్లుతూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీకు బోధిస్తున్న బోధ ఏంటంటే సరి అయిన క్రమం. ఆ క్రమములో మనం అందరం కూడా మన బిడ్డల్ని మనం పెంచగలిగితే ఆ త్రోవ నుండి వారు ఎంత మాత్రం కూడా తప్పిపోరని దేవుని వాక్య ప్రకారంగా ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు మనుషుల దయలో ఉన్నాడు, దేవుని దయలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనుషుల దయ, దేవుని దయ ఈ రెండు కనపడుతున్నాయి కదా. దేవుని దయ పర్లేదులేండి, మరి మనుషుల దయ ఎందుకు మనకి? నేను చెప్పిన మన మీకు అర్థమైందా? దేవుని దయ ఉంటే ఈ లోకంలో ఎలా అయినా మనము బ్రతకగలం. దేవుని దయ ఉంటే, దేవుని కాపుదల ఉంటే ఈ లోకంలో ఎలా అయినా మనము జీవించగలం. మరి మనుషుల దయ ఎందుకు? మరి ఇది కూడా మాటే కదా. మనుషుల దయ ఎందుకు కావాలి మనకి? మనకు కానీ మన బిడ్డలకు కానీ ఎందుకు కావాలి? ఎప్పుడైనా కానీ పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు వారు ఏమంటారు? దీర్ఘాయుష్మాన్ భవ. అంతేనా? దీర్ఘాయుష్మాన్ భవ అంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటే చిరకాలము చిరంజీవివై నువ్వు జీవించాలి అని. ఎలా అని? చిరకాలం. అంతేనా కాదా? దీర్ఘాయుష్మాన్ భవ అంటే నీ ఆయుష్ పెరగాలన్నా. అంతేనా కాదా? నాకు తెలియదు. చెప్పండి తెల్లారు బాబు, మీరు నన్ను విచిత్రంగా చూస్తాను, నేనేం చెప్తాను? నీ ఆయుష్ పెరగాలని, అది కరెక్ట్. దేవుని స్తోత్రం. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆ పెద్దలు చిన్నపిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మనుషుల దయ నువ్వు ఎందుకు పొందుకోవాలనంటే మనుషులందరి నోట్లో చెడ్డగా ఉండమని కాదు. దేవుని వాక్య ప్రకారంగా తెలియచేస్తున్న మాట ఏంటంటే మనుషులందరి నోట్లో మంచిగా ఉండాలి నీవు. అందుకనే నువ్వు అవునంటే
నెరవేరుతుంది, కాదు అన్నా నెరవేరిపోద్ది. నువ్వు ఏ మాట నీ నోట్లో నుంచి వచ్చిన ఆ మాట నా దేవుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఎప్పుడు నాకు సావొస్తుందో అనుకుంటాం. ఏమనుకుంటాం? ఎప్పుడు నాకు సావు వస్తుందో అనుకుంటాం. ఆ సావు రాదు. స్తోత్రం. ఒకవేళ పైన కొంతమంది దేవదూతలు ఉంటాయంట, తదాస్తవాని కానీ ఏసురత్వమే ఇక్కడ బగిటి దండెత్తాం మనం. స్తోత్రం కలుగునుగాక. మాట్లాడేటప్పుడు మన మాట ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలని అంటే, ఎదుటివారితో మాట్లాడుతున్న సమయం అందు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సమయం అందు కానివ్వండి, ఏ సమయం అందైనా కానీ నువ్వు ఏ నోటుతో ఏదైతే విత్తుతున్నావు ఆ పంట నీవు పోయిన వారమా పై వారం అని చెప్పుకున్నావు. పోయిన వారమే చెప్పుకున్నావు. ఏమని? నీ నోటుతో ఏ పంట నువ్వు విత్తుతున్నావు ఆ పంట నీవు కోస్తావు. మనుషుల దయ అనగానే మనుషుల యొక్క నోటులో నువ్వు మంచిగానే ఉండాలి, కానీ చెడుగా ఉండకూడదు. దాని అర్థం అదే. మనుషుల దయ నువ్వు పొందుకోవాలి, కానీ మనుషుల యొక్క శాపకరమైన క్రియలు మాటలు పొందుకోకూడదు. అది నీకు మంచిది కాదు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని పొగడం ప్రారంభించారు. ఎప్పుడు? ఆయనలో మంచితనము చూచినప్పుడు. ఆయనలో మంచితనము, ఆయనలో ప్రేమ, ఆయనలో దయ, ఆయనలో వాత్సల్యము ఎదుటివారు చూసినప్పుడు వారు దానికి లోబడి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశారు? చాలామంది పొగిడారు, ఆయన రాజుగా ఎంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య ప్రకారం మీరు చెబుతున్న మాట ఏంటంటే, నీవైనా నీ బిడ్డలైనా ఎవరైనా కానీ దేవుని దయలో వర్ధిల్లాలని అంటే ఒకటే ఒకటి ఉంది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి, వాక్య ప్రకారంగా మనం నడవాలి. మరొక మాట చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. రెండవ అధ్యాయము 47వ వచనం చదువు తల్లి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2 విషయాలు కనపడుతున్నాయి. స్పష్టంగా చెప్పి నేను ముందుకు వెళతాను, శ్రద్ధగా ఆలకించండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. దేనితోట అంట? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం కనపడుతుందంటే సహవాసం కనపడుతుంది. ఏం కనపడుతుంది? సహవాసంలో ఏముండాలి? సహవాసంలో ఏముండాలి? మంచి హృదయం ఉండాలి. ఏముండాలి? దానికే అక్కడ రాసిన మాట ఏంటంటే నిష్కపటమైన హృదయం. కుటినమైన హృదయం కాదు అది. ఏ హృదయం అది? నిష్కపటమైన హృదయం. ఈ నిష్కపటమైన హృదయముతో నువ్వు ఉండగలిగితే, ఆలకించండి ఇప్పుడు దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుచు ఉన్నారు. కాబట్టి ఆయనలో ఉన్న ఆ హృదయము ప్రేమపూరితమైన హృదయం. కాబట్టి అనేక మందిని ఆయన ఏం చేశాడు? దగ్గరికి రప్పించారు. ఇప్పుడు ఆయన శిష్యుల్లో ఎంతమంది శిష్యులు? 12 మంది. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ కూడా. ఇస్కరియోతు యోధ యొక్క హృదయం ఎటువంటిది? నిష్కపటమైనదా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఇస్కరియోతు యోధ హృదయం ఎటువంటిది? కపటమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు అప్పగిందామని ఎదురు చూచిన హృదయం. ఆలకించని ఇప్పుడు దేవుని పెట్టలేరా? ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం మీరు చెబుతున్న మాట ఏంటంటే, శత్రువును నా దేవుడు ఏం చేయమన్నాడు? అమ్మా అందరూ చెప్పండి. ప్రేమించరామా? ప్రేమించమాను.
ప్రేమ అన్న మాటకి దూరంగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనసు హృదయంలో ఒక ప్రేమ పుట్టినా కానీ ఆడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానరా, నేను నిన్ను క్షమించానురా అని అంటూ ఉంటే ఆడేం చేస్తాడు? బోడి నువ్వు నన్ను క్షమించేది ఇట్రా బాబు అంటాడండా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయి చెప్పనా? మనం క్షమించి విడిచిపెట్టినా కానీ నువ్వేంట్రా విడిచిపెట్టేది, నువ్వు విడిచిపెట్టకపోతే నేను ఇలాగే ఉంటానని ఒకటి ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ ఆలోచించండి, దేవుని దయలో మనుషుల దయలో నీవు ఉండగలిగితే నీ విరోధిని కూడా నీ వద్దకు నువ్వు చేర్చుకోగలిగిన హృదయాన్ని నా దేవుడు నీకు ఇవ్వగలిగిన వాడు. నీ బిడ్డలకు అది నేర్పించాలి, నీ బిడ్డలకు అది నువ్వు బోధించాలి. అంతేకాని అరే ఆడు మన విరోధి, ఆడు దగ్గరికి వెళ్ళావా కాళ్ళు చేతులు తిప్పేస్తానన్నాం అనుకో, ఎదిగిన తర్వాత ఆడేమంటాడు? ఆడ పిల్లలకి అది నేర్పిస్తాడు. రే ఆడు మన విరోధి, ఆడి దగ్గరికి వెళ్ళావా నీ కాళ్ళు నీసేయా తిప్పేస్తానంటాడు. ఆలకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ పిల్లలకు నువ్వు బోధిస్తుందేంటి? నువ్వేదైతే వారికి బోధిస్తూ ఉన్నావో రాబోతున్న దినాలలో వారు నీకు వ్యతిరేకంగా మారకూడదు కదా. మంచిని వారికి నువ్వు బోధించు, మంచిని వారికి నువ్వు ప్రకటించు, మంచిని వారికి నువ్వు పరిచయం చేయి. అటు రీతిగా నువ్వు చేయగలిగితే వారు దాని నుండి ఎంత మాత్రం కూడా తొలగిపోరా. మరొక మాట చదవండి, మనమందరం కూడా ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14:18. రోమీయులకు రాసిన పత్రిక 14:18. కాబట్టి సమాధానమును అమ్మా పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేయు వాటిని ఆసక్తితో అమ్మా అనుసరింతుము, భోజనము నిమిత్తము. చాలు 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 తల్లి. పైన చదువుకున్న వాక్యం ఏంటంటే ఇప్పుడు ఏం పెట్టారా? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడగువాడు దేవునికి ఇష్టుడు, మనుషుల దృష్టిలో యోగ్యుడునై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏ మనుషుడు? ఏ మనుషుడమ్మా? ఇప్పటి వరకు ఏం చెప్పాను? ఏ మనుషుడు? చదువుకున్న మాట మీకు అర్థమైందా? ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుషుల దృష్టికి యోగ్యుడు. దేవుని దృష్టికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. ఇలా పిలువబడుతున్న వారు ఎవరున్నారు ఈ భూమి మీద? ఇలా పిలువబడుతున్న వారు ఎవరున్నారు భూమి మీద? సమూయేలు. ఎవరు? సమూయేలు, యోహాను. వీరిరువురు కనపడుతూ ఉన్నారు. దేవుని దృష్టికి మనుషుల దృష్టికి యోగ్యుడు. అట్టి మాట నీ బిడ్డలు నీవు పొందుకుందువు గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టికి ఇష్టమైన వాడివి, మనుషుల దృష్టికి యోగ్యుడు. నేను ఒక మాట చెప్పనా? ఇటు రీతిగా నువ్వు ఉండగలిగితే నా దేవుడు నీ యొద్ద నుండి అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. మనుషులు నీకు అవసరం లేదేమో, మనుషులకు నువ్వు కావాలి. ఎందుకంటే నువ్వు యోగ్యమైన వాడివి కాబట్టి. అక్కడ మాట బ్రాకెట్లో మనం చూసుకుంటే, యోగ్యమైన భార్య తన పెనిమిటికి చెప్పండి యోగ్యమైన భార్య తన పెనిమిటికి కిరీటం. యోగ్యమైన భార్య తన గృహాన్ని చక్కదిద్దుకుంటుంది. ఆలకిస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, యోగ్యుడునైనా నీవు క్రీస్తునకు యోగ్యుడిగా మార్చబడాలి. ఎవరికి యోగ్యుడిగా? క్రీస్తునకు యోగ్యుడిగా నువ్వు మార్చబడగలిగితే ఇహలోకంలో అనేక ప్రజలకు నా దేవుడు ఎలా మార్చబోతున్నాను నిన్ను. చదవం కదా ఆ మాట. ఇష్టడిగా, దేవునికి నువ్వు ఇష్టడిగా బ్రతికితే ఇహలోకంలో ఉన్న వారందరికీ, ప్రజలందరికీ కూడా యోగ్యుడిగా, అంటే ప్రతి ఒక్కొక్కరికి
ఆ యోగ్యత అన్న దానికి మరొక మాట ఏంటి? యోగ్యత అన్న మాటకి మరొక మాట ఏం కనపడుతుంది? కాదు కాదు, యోగ్యుడు అన్నది మరొక పదంలో మనం ఎలా చెప్పుకోవచ్చు? అర్హుడు. స్తోత్రం కలుగును గాక. అర్హుడు అని వస్తుంది, మంచివాడు అని వస్తుంది, రెండు వస్తాయి. అర్హుడు, దేవుని నామమును ఆరాధించడంలో ఈ వ్యక్తి అర్హుడు. ఎదుటి వారిని ప్రేమించడంలో ఈ వ్యక్తి అర్హుడు. యోగ్యుడు అన్న మాట మనమందరం కూడా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి మాట ఒకటి చదవండి, మనం ముగించేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా అమ్మా. అది చదువు. దయను సత్యమును అమ్మా ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట వివరించి నేను ముగించేస్తాను, ఆలకించినప్పుడు దేని పెట్టారా? దయను సత్యమును ఏం చేయాలంట? దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకుండా అవి నీ కంఠ భూషణముగా. కంఠభూషణం అంటే ఏంటి? కంఠ భూషణముగా అంటే ఏంటి? అంటే ఏంటి అమ్మా? కంఠభూషణం తెలుసా? నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నెక్లెస్ గొలుసు, ఇదైతే బాగా అర్థమవుతుంది మనకి. కంఠభూషణముగా దాన్ని నువ్వేం చేసుకోవాలి? ధరించుకోవాలి. దాన్ని ఎలా అయితే భద్రంగా దాచుకుంటావో, దయను సత్యమును నువ్వు ఎలా దాచుకోవాలి? జాగ్రత్తగా దాచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, దయను కోల్పోయామనంటే దేవుని ఇష్టమైన స్థితి నుండి నీవు దూరమైపోయావని. దేవునికి ఇష్టడిగా బ్రతకాలనుకుంటున్నావా? దేవుని చేతుల్లో మహిమ కలిగిన పాత్రగా నువ్వు వాడబడాలనుకుంటున్నావా? అనేక మందికి యోగ్యుడిగా నువ్వు నిలబడాలనుకుంటున్నావా? ఆలకించు. నీవైనా నీ బిడ్డలైనా దేవుని దయలో మనుష్యుల దయలో వర్ధిల్లగలిగితే ఆయన కృప సదాకాలం మీకు తోడుగా ఉండునుగాక. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు నిలుచుదువుగాక. నీ కడుపున పుట్టిన బిడ్డలు దేవుని మందిరంలో వర్ధిల్లుతూ ఉండగా ఆ ఆశీర్వాదం నువ్వు అనుభవించుదువుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. మోకరించలేని వారు లేచి నిలబడండి. కొంచెం కాళ్ళన్న సర్దుకుంటే మోకరించలేని వారు లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకు స్తోత్రమే, దైవమా మీకు స్తోత్రమే. మౌనంగా ఎవరు ఉండకండి, ఎవరు మౌనంగా ఉండకండి, ఎవరు మౌనంగా ఉండకండి. అయ్యా, నేనును నా బిడ్డలను నీకు ఇష్టమైన వారిగా నిలబడాలని ఆశపడుతున్నామయ్యా. అనేక మందికి యోగ్యులుగా మేము నిలబడాలని ఆశపడుతున్నాము నా తండ్రి. యోగ్యత నాకు కలిగించేయ్యా. అయోగ్యమైనది నా యుద్ధ నుండి తొలగించాను నా ప్రభువా. సరి అయిన క్రమాన్ని నాకు నేర్పించాయ్యా. సరి అయిన బాధ నాకు అయ్యాలు చూపించిన ఆయన నాకు వినిపించాయ్యా. స్వరమెత్తండి, 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 స్వరమెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తాలి. మౌనంగా ఎవరు ఉండకండి, ఎవరు మౌనంగా ఉండకండి. స్వరమెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన క్రమాన్ని నాకు బోధించయ్యా. సరి అయిన క్రమాన్ని నాకు నేర్పించనాయనా.
దీని నుండి నేను తప్పిపోకూడదయ్యా. నా బిడ్డలకు నేను నేర్పించగలగాలయ్యా. అయ్యా, వాడు తన బిడ్డలకు నేర్పించగలగాలి నా తండ్రి. ఇది ఒక బోధగా వారికి నేర్పించండి నా ప్రభువా. కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలుమా. నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలుమా. నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా, మా కుటుంబము నీ సేవకే. స్వర్ణతని దేవా, మా కుటుంబం నీ సేవకే. కాపరి మా యేసు ప్రభువే, కొదువే లేదు మాకు. కాపరి మా యేసు ప్రభువే, కొదువే లేదు మాకు. సవరించుమో సేవకే అంకితము. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువుమా. నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువే లేదు మాకు. కాపరి మా యేసు ప్రభువే, కొదువే లేదు మాకు. మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవితుము, లోపముల సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందరారుండ
నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. అయ్యా, నీ కొరకు మేము జీవించగలిగిన భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. మా కుటుంబం అంతా నీ సేవకు అంకితముగా మార్చుకుంటామయ్యా. నీ దయ మాకు మెండుగా ప్రోక్షింపచేసి నడిపించనయ్యా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడివైన దేవానికి వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయములో మీ మందిర ఆవరణంలో మేమందరము నిలిచినాము నా తండ్రి. ఈరోజు విన్న వాక్యము ద్వారా సరి అయిన త్రోవ, సరి అయిన క్రమము నీ అందే మాకు ఉన్నాయని మీ దయ కొరకు ఎదురు చూచు వారిగా మమ్మును, మా కుటుంబమును, మా బిడ్డలను మీరు దీవించమని అడుగుచున్నా నా ప్రభువా. నీ కనికరము, నీ ప్రత్యక్షత మాకు నిత్యము తోడుగా ఉంచి నీ బిడ్డలుగా పిలువబడిన ప్రతి బిడ్డల విషయంలో నీ మేలు జరిగింపచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నా మా తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదు. లేచి నిలబడి కానుకల కార్యక్రమం జరిగించుకుని ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం